మేడం బిగ్ బాస్ ఈ సీజన్ రేపుతో క్లోజ్ అవుతుంది కదా, సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా అవుతారు అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ సీజన్ మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? పక్కా చూస్తాం, అంటే కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. ఓకే, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, అంటే ఎవ్రీడే కొత్త టాస్కులతో, అంటే ప్రతి సీజన్ ఒకలా ఉంది, ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఫస్ట్ అందరూ మిడ్ ఆఫ్ ద షోకి వచ్చేసరికి సుమన్ శెట్టి అన్నారు, తర్వాత వచ్చేసరికి ఏమో తనుజ అన్నారు, తర్వాత ఇమాన్యుల్ అన్నారు, ఇప్పుడు ఏమో కళ్యాణ్ అంటున్నారు. సో అంటే ట్విస్ట్ బై ట్విస్ట్ అసలు గేమ్ ఇటువైపు వెళ్ళింది. అవునవును, టాస్క్లు కూడా అలానే ఉన్నాయి. ఓకే, ఆ విన్నర్ అయ్యే వాళ్ళు కూడా అలానే, ప్రతి టాస్క్ విన్ చేసే వాళ్ళు కూడా అలానే అయ్యారు. బట్ ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కళ్యాణ్ పడాలనే ఉంది బయట టాక్ కూడా. మేము కూడా కళ్యాణ్ పడాలా, విన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, అంటే పోస్ట్ ఈసారి అంటే కెప్టెన్గా ఎవరు బాగా సక్సెస్ అయ్యారు? కళ్యాణ్ సక్సెస్ అయ్యారా లేకపోతే రీతు సక్సెస్ అయిందా? ఎవరు రీతు? కెప్టెన్గా కళ్యాణ్ బాగా చేశాడు. అండ్ సంజన గారు కొంచెం ఏమంటారు సెంటిమెంట్ గేమ్ ప్లే చేశారు కదా, మరి అదేం వర్కౌట్ అయింది? వర్కౌట్ అయింది కాబట్టి కదా ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు, లేకపోతే ఇంకా బెటర్ కంటెస్టెంట్స్ ఉన్నారని నా ఫీలింగ్. ఇంకా సుమన్ శెట్టి గారు ఉంటే కళ్యాణ్ గారికి ఏమైనా కాంపిటీషన్ ఇచ్చేవారు అంటారా? అలా ఏం లేదు, సుమన్ శెట్టి గారు బాగా ఆడారు, ఈజ్ ఎ గుడ్ కంటెస్టెంట్ ఓన్లీ, బట్ కళ్యాణ్ పడాలని మించి అయితే ఏం లేదు అని నా ఫీలింగ్. సో ఫైనల్లీ కళ్యాణ్ పడాలి 100% నో డౌట్ కళ్యాణ్ పడాలి. అన్న బిగ్ బాస్ ఈ సీజన్ ఫుల్గా ఫాలో అయ్యారా? అయ్యాను బ్రో. రేపుతో అయితే ఎండ్ అవుతుంది, సో ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా. అంటే ఈ సీజన్లో గేమ్స్ అవి బాగా ఆడారా? కెప్టెన్గా కానీ అతను ఆడిన గేమ్ కానీ అతను బిగ్ బాస్ హౌస్లోని ఎంత జెన్యూన్గా ఉన్నారు? ఓకే, అందరూ జెన్యూన్గానే ఉన్నారు బ్రో, కాకపోతే దీంట్లో అయితే కళ్యాణ్ పడాలా కొంచెం జెన్యూనిటీతో పాటు కొంచెం సాక్రిఫాక్షన్ అవి కూడా కొంచెం ఎక్కువగా చూసుకున్నాడు. సో చాలా కామెడీ పరంగా చూసుకుంటే ఇమాన్యుల్ చాలా కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు. సో ఏడవడంలో మాత్రం జెన్యూన్గా తనుజ ఉన్నది బ్రో. నేనైతే నిజంగా చెప్తాను, ఏడవడంలో జెన్యూనిటీ అంటే తనుజది. అసలు గట్టిగా ఫేస్ మీద మాట్లాడడం కోసమే సంజన. ఏ గేమ్నైనా ఆడే సత్తా ఉన్న పులి ఒకటే ఉంది, అది రీతు. ఓకే, అన్ని బాండింగ్లు నా భుజాలనే మోసుకుంటా అన్న రేలింగ మామయ్య ఒకరున్నారు, ఆయన భరణి గారు. ఎవడొచ్చినా కానీ ఎదురుగానే మాట్లాడతా అని చెప్పేటాడు మా గుండంకులు, అతని పేరు హరిత హరీష్. నేనే టాలెంట్ అండి, నేనే ఇంటెలిజెంట్ని అనుకునేటోడు, అతని పేరు ఉంటాడు కదా గుండు, పేరైతే మర్చిపోయినా అతను. ఆ తర్వాత అందరిలో గ్లామర్ బ్యూటీ నేనే అనుకునే బ్యూటీ ఎవరైనా ఉంటారు, ప్రియా శెట్టి. నా గొంతే పెద్దది, ఎవడి గొంతు పెద్దది కాదనుకునేటోళ్ళు మన శ్రీజ. ఓకే, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకే పాస్ట్ ఉంది, నాకే పాతకాలం నాటి బాధలు ఉన్నాయి అనుకునేటోళ్ళు ఫ్లోరా సైని గారు. డాన్సర్గా వచ్చింది, పాపం డ్యాన్స్ చేస్తూ వెళ్ళిపోయిన ఆమె శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్తో సంథింగ్ ఏదో గొడవైంది కదా, ఆ అమ్మాయి పేరైతే తెలియదు, శ్రేష్ఠ ఇది ఉంటుంది ఆమె పేరు, ఆమె అది. మరి అంటే ఫైనల్గా ఇప్పుడు వీళ్ళందరూ ఎలిమెంట్ అయిపోయారు, టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. రేపు మ్యాక్సిమం కంప్లీట్ రేపుతో క్లోజ్, కాకపోతే అందరూ ఫస్ట్ ఇమాన్యుల్ అని చెప్పేసి అన్నారు, కొంతమంది తనుజ అని చెప్పేసి. లేదు ఇమాన్యుల్ అయితే ఛాన్స్ లేదు బ్రో, కొడితే కళ్యాణ్ లేకుంటే తనుజ, ఇద్దరులోనే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు బ్రీఫ్ కేసు తీసుకొని వెళ్ళిపోతే మాత్రం ఇమాన్యుల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు బ్రో, ఇమాన్యుల్కి అయితే 95% ఛాన్సెస్ లేవు. ఏమో మరి తీసుకుంటే మంచిదే, కష్టాల్లో ఉన్నాడు. ఓటింగ్ వల్ల ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏది బ్రీఫ్ కేసా? కప్ప లేదు బ్రో, ఓటింగ్ అయిపోయింది కదా, నిన్న నైట్తోనే అయిపోయింది, నిన్న నైట్ 12 గంటల వరకే, ఆ తర్వాత అయిపోయింది కాబట్టి ఇక ఓటింగ్ అనేది ఏం లేదు. సో ఎంత గొంతు చించుకున్నా కానీ అన్నీ డిమాండ్ పవనే, కళ్యాణే, నో డిమాండ్ పవన్. ఓకే.